సేవ అనేటువంటి పదానికి బదులు ఒరిజినల్ హీబ్రూ బైబిల్లో వాడిన మాట షరత్ అనే మాటకు అర్థం ఏంటంటే ఈల్డ్ అవడం, ఇచ్చివేసుకోవడం, దాసోహం అయిపోవడం. అంటే నీదేమీ ఉండదు, ఇక నువ్వు సంపూర్ణంగా ఇచ్చివేసుకుంటావు. ఎవరికి ఇచ్చివేసుకుంటావు? ఒక పెద్ద బిల్డింగ్ కట్టి మహామందిరం కట్టడానికి కాదు. ఇప్పుడు దానికి ఇచ్చివేసుకుంటున్నారు. సమయం అంతా దానికి తగలేస్తున్నారు, శ్రమ అంతా దానికి తగలేస్తున్నారు, డబ్బులన్నీ దానికి తగలేస్తున్నారు. పాస్టర్ గారు జీవితాలని కట్టరా అని చెప్పి దేవుడు పాస్టర్ గారికి గొర్రెలను ఇస్తే గొర్రెలను వదిలేసి ఈయన బిల్డింగ్లు కడుతున్నాడు. దాసోహం అవ్వాల్సింది ఎవరికి? దేవుడు అనే వ్యక్తికి. The person of God, you have to yield yourself, and that is called service. సేవ. ఇది వాక్యంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ దాసోహంలో విధేయత ఉంటుందా? ఉంటుంది. వినమ్రత ఉంటుందా? ఉంటాయా ఇవి? ఉంటాయి. ఎవరికి మళ్ళీ విధేయత? నాకంటే పెద్దయ్య గారికి కాదు, తండ్రి గారికి కాదు. ఇప్పుడు మమ్మీ డాడీ అని కూడా పిలిపించుకుంటున్నారు కదా. ఈ మమ్మీ డాడీలు వచ్చారు, రకరకాల వేషాలు వచ్చేసినాయి. సో దాసోహం ఎవరికి? క్రీస్తుకి, పిలిచిన వానికి. సేవకుడు తన సమస్తాన్ని దేవునికి మాత్రమే ఇచ్చివేసుకోవాలి. ఈ ఇచ్చివేసుకోవడము కొంచెం భార్యకి, కొంచెం ఇంకొకటికి, కొంచెం దానికి, కొంచెం దీనికి కాదు. నువ్వు దేవునికి దాసోహం అయితే, నువ్వు సగం సగం దాసోహం అయితే కుదరదు. మీకు దశంభాగాలు తీసుకోవడం ఇష్టం కదా, మీరు దేవుడికి కూడా దశంభాగమే ఇచ్చి 90% లోకానికి ఇచ్చేస్తున్నారు. అది కాదు సేవ. 100% ఆయనకి ఇవ్వాలి. నీ సమయం, నీ శ్రమ, నీ సామర్థ్యం, నీ దగ్గర ఉన్నటువంటి సొత్తు అన్ని ఆయనకి నువ్వు 100% ఇచ్చుకున్న నాడు, దాసోహం అయిపోయిన నాడు తమరిని సేవకుడు అని పిలవచ్చు.